అందరికీ తెలిసిన రాగి మాల్ట్ నేను ఒకసారి నా పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ అంతేను. మామూలుగా అయితే ఒక గ్లాస్‌కి ఒక స్పూన్ వేసుకొని చల్లనీళ్ళలో కలిపి బాయిలింగ్ వాటర్‌లో వేయడమే. మేము కొద్దిగా చిక్కగా తాగుతాం కాబట్టి ఒకటికి 1.5 స్పూన్ వేసి పొద్దున్నే ఇలా కాచి పెట్టేస్తాం. సో దట్ పిల్లలు వేడిగా తాగలేరు. చల్లబడడానికి చాలా టైం పడుతుంది కదా రాగి మాల్ట్. అందులో చిక్కగా ఉంటే ఇంకా టైం పడుతుంది కాబట్టి ముందే చేసి పెట్టేస్తాము. సో పిల్లలకి తాపించడానికి ఇది. వెనకాల కాఫీ పెద్దవాళ్ళకి. రాగి మాల్ట్‌లో రాగి స్ప్రౌటెడ్ రాగి కాబట్టి మీరు ఎంతసేపు ఉడికించినా కూడా అది చిక్కపడదు. చిక్కపడదు ఇన్ ద సెన్స్ ముద్దగా అవ్వదు. కాబట్టి మీకు ఎంతసేపు ఉడికించినా కన్సిస్టెన్సీ అలానే ఉంటుంది. నేను పాలు చాలా తక్కువగా వేసుకుంటాను. అండ్ బెల్లం వేసుకోము. మా ఇంట్లో ఎవరు కూడా బెల్లం వేసుకొని తాగరు. ఎందుకంటే ఇందులో ఇలాచి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా! బెల్లం అవసరం లేదు. అలానే తాగేస్తారనమాట. సో నేను చాలా తక్కువ పాలు వేసుకొని ఇలా చేసుకొని మూత పెట్టేస్తాను అంతే.